ఈ వీడియోలో 24 క్యారెట్స్ గోల్డ్ కి 22 క్యారెట్స్ గోల్డ్ కి తేడా ఏంటో తెలుసుకుందాం. అసలు 24, 22, 18 అనే నంబర్స్ అనేవి ఎలా తీసుకున్నారో తెలుసుకుందాం. గోల్డ్ యొక్క ప్యూరిటీని క్యారెట్స్ ద్వారా గుర్తిస్తారు. క్యారెట్ అనేది బంగారంలో ఎంత ప్యూరిటీ ఉంటుందో తెలియజేస్తుంది. 24 క్యారెట్ బంగారం అంటే 99.9% బంగారం ఉంటుంది. అంటే 99.9% ప్యూరిటీ ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా బెండ్ అయిపోతుంది కాబట్టి ఆర్నమెంట్స్ కి పనికిరాదు. ఇది ఓన్లీ బిస్కెట్స్ లేదా కాయిన్స్ రూపంలో ఉంటుంది. 22 క్యారెట్స్ అంటే ఇందులో 91.67% గోల్డ్ ఉంటుంది. మిగిలిన 8.33% రాగి, వెండి ఉంటాయి. దీనిని ఆర్నమెంట్స్ తయారీకి ఉపయోగిస్తారు. దీనిని 916 బంగారం అని కూడా అంటారు. ఇది హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఆర్నమెంట్స్ తయారీకి అనువుగా ఉంటుంది. తర్వాత 18 క్యారెట్స్ అంటే 75% బంగారం ఉంటుంది. మిగిలిన 25% రాగి, వెండి లాంటి మెటల్స్ ఉంటాయి. ఇది 22 క్యారెట్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత 14 క్యారెట్స్ అంటే ఇందులో 58.3% బంగారం ఉంటుంది. మిగిలిన 41.7% అదర్ మెటల్స్ ఉంటాయి. తర్వాత 9 క్యారెట్స్ అంటే ఇందులో 37.5% బంగారం ఉంటుంది. మిగిలిన 62.5% అదర్ మెటల్స్ ఉంటాయి. మరి ఈ 24, 22, 18 ఈ నెంబర్స్ ని ఎందుకు వాడతారంటే దానికి ఒక చరిత్ర ఉంది. క్యారెట్ అనే పదం కెరాటియన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. కెరాటియన్ అంటే కారబ్ అనే చెట్టు యొక్క విత్తనం. పూర్వం రోజుల్లో ఈ విత్తనాలను చిన్న చిన్న బరువులను కొలవడానికి ఉపయోగించేవారు. రోమన్ సామ్రాజ్యంలో సోలిడస్ అనే ఒక బంగారపు నాణెం ఉండేది. ఈ నాణెం 24 కారబ్ విత్తనాల బరువు ఉండేది. ఈ నాణెం ప్యూర్ గోల్డ్ తో తయారు చేయబడింది. అప్పటి నుంచి గోల్డ్ యొక్క ప్యూరిటీని 24 క్యారెట్ గా సూచించడం జరిగింది. ఒక క్యారెట్ అంటే 24లో ఒక వంతు. 24లో ఒక వంతు ప్యూర్ గోల్డ్ అని అర్థం. 24 క్యారెట్స్ అంటే 24 భాగాల ప్యూర్ గోల్డ్ అని అర్థం. 18 క్యారెట్స్ అంటే 24 భాగాల్లో 18 భాగాలు ప్యూర్ గోల్డ్ అని అర్థం. మిగిలిన 6 భాగాలు ఇతర లోహాలు ఉన్నాయని అర్థం.